తుని పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పతాకావిష్కరణతో పాటు రోగులు, వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేత దండెం రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. తుని పట్టణంలోని స్థానిక డ్రైవర్స్ కాలనీలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కార్యకర్తలకు, స్థానికులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం తుని ఏరియా హాస్పిటల్లో రోగులు మరియు వృద్ధులకు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నేత దండెం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. అలాగే సూపర్ 6 పథకాలలో భాగంగా విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పన రాంబాబు, అద్దెపల్లి బాలాజీ, బోనం చిన్నబాబు, వినాయకమ్మ, దుర్గారత్నం, మిలా కొండబాబు, ఉప్పరపల్లి బుజ్జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ ముఖ్య నాయకులకు, అదేవిధంగా వీరమహిళలకు, జన సైనికులకి అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రీతం నాయకులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీని స్థాపించడం జరిగిందో ఆ ఉద్దేశం ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి స్థానంలో ఉండాలని, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకుని కూటమి ప్రభుత్వం స్థాపించడానికి ఏదైతే ఉద్దేశంతో ఆయన ఈ కూటమిగా జత కలిసి ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో ఆ అధికార ఫలాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందాలని, అటు చూస్తే అమరావతి నిర్మాణం, ఇటు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఇటువైపు చూస్తే విశాఖపట్నంలో రైల్వే జోన్ మొదలవడం, అదేవిధంగా మన నక్కపల్లిలో రేపు 23వ తారీఖుని స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రావడం, అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ స్థాపించడం, ఇవన్నీ కూడా మనకు శుభసూచకాలు. అదేవిధంగా ఈరోజు మనం ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెలో అడుగుపెట్టినా ప్రతి గ్రామంలో వీధిన కూడా సిమెంట్ రోడ్లు అయితేనేమి, తార్ రోడ్లు అయితేనే అన్నీ కూడా మన మౌలిక సదుపాయాలన్నీ కూడా రూపకల్పన చేయడంలో మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే చొరవ తీసుకుంటున్నారో ఆ చొరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉపయోగం కలిగేలా ఉంటుంది. అదే ఇది చూస్తే రీసెంట్ గా మన సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి, రైట్ టు ఎడ్యుకేషన్ లో భాగంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయడం అయితేనేమి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వ కారణం. ఈసారి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గాల్లో వారి నియోజకవర్గాల్లోని వారి మండలాల్లోని కూడా జెండా ఎగరేసి దీని ప్రాముఖ్యత, దీని తాలూకు ఆవశ్యకత ప్రతి ప్రజానికానికి, ప్రతి ఇంటికి తెలియాలనే ఉద్దేశంతో ఈసారి ఈ రకంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అంచేత వారికి మా తుని నియోజకవర్గ జనసేన పార్టీ జన సైనికులు, వీరమహిళలు అందరి తరఫున కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1వ వార్డులో దుర్గారత్నం గారు వారి వార్డులో జెండాదీమ కట్టించడం జరిగిందండి. ఈ జెండాదీమ కట్టించిన సందర్భంగా మా జనసేన నాయకులు దండెం రామకృష్ణ గారు, బోనం చిన్నబాబు గారు, అద్దెపల్లి బాలాజీ గారు, అలాగే బొప్పన రాంబు గారు, కృష్ణ గారు అందరూ కలిసి జెండా దినోత్సవ ఆవిర్భావ సభ జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గారు స్థాపించి ఇది 13వ సంవత్సరం అండి. 12 సంవత్సరాలు కంప్లీట్ 13 సంవత్సరాలకి వచ్చామండి. దీని నిమిత్తం ఈసారి ఏంటంటే ఆవిర్భావ సభ ఇప్పుడు ఒక చోట ఏర్పాటు చేసి భారీగా చేయడం జరిగేదండి. ఈసారి ప్రతి గ్రామంలో జరగాలనే ఉద్దేశంతో, ప్రతి కాన్స్టెన్సీ ప్రతి గ్రామంలో జరగాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఈ మార్పు చేయడం జరిగిందండి. దాని సందర్భంగా ప్రతి వార్డులో మేము జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరుగుతుందండి. దీనికి ఇచ్చేసిన జనసేన నాయకులకు, మరి కార్యకర్తలకు, వీరమహిళలకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకుంటామండి. అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 13 సంవత్సరాలుగా జనసేన జెండా పట్టుకుని తిరిగిన మమ్మల్ని ఎంతో మంది అవహేళన చేసేవారు. ఈ పార్టీలో తిరుగుతుంటే మమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూసేవారు. అదే జనసేన పార్టీ ద్వారా ఈ రాష్ట్రం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన చేసే పనులకి అందరూ కూడా ఎవరైతే మేము అవహేళన చేశారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారు చేసి పని చాలా గొప్ప పని అని చెప్పుకునేలాగా మమ్మల్ని అందరినీ తలెత్తుకుని తిరిగేలాగా చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ రోజు ఈ నిర్ణయం తీసుకొని పార్టీని పెట్టడంతో ఆయన నమ్మి మేము నడిచినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇక్కడ మా తుని నియోజకవర్గంలో, తుని పట్టణంలో మొట్టమొదటి జెండా ఆవిష్కరణ మేము చేసుకోవడం జరుగుతుంది 1వ వార్డులో. ఇది దుర్గారత్నం గారు, వినాయకమ్మ గారు, కృష్ణ గారు, అలాగే మీ వార్డు జనసేన నాయకులు సన్నీ, తర్వాత చిట్టుపోయిన అశోక్, వాసు, ఇలా అందరూ కూడా సహకరించి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.